మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే ఈ సినిమా ప్రధానంగా విడుదల తేదీ వాయిదాలు పట్టడానికి మొదట మార్చి నుంచి జూన్ నుంచి తర్వాత ఎప్పుడు విడుదలవుతుందో తెలియని పరిస్థితికి రావటానికి కారణం ఈ సినిమా సంబంధించినటువంటి డిజిటల్ డీల్స్ జరగకపోవటం, అంటే ఓటీటీ డీల్ జరగకపోవటం. ఓటీటీ డీలు వీళ్ళు ఏదైతే ఆశిస్తూ ఉన్నారో రేటు, ఆ రేటుకి ఎవరు ముందుకు రావట్లేదు. దాంతో ఈ సినిమా విడుదల ఇప్పటి వరకు కూడా అలా పెండింగ్లో ఉండిపోయింది అనే మాట చాలా బలంగా వినిపిస్తోంది. ఈ సినిమాకి యష్ రెమ్యూనరేషన్ తీసుకోకుండా పనిచేశాడు. కారణం తను కూడా ఈ సినిమాలో ఒక నిర్మాణ భాగస్వామి. ఆయనకు సంబంధించినటువంటి బ్యానర్ కూడా ఈ ప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అయింది. సో రేపు బిజినెస్ అయితే, ప్రీ బిజినెస్ అయితే అందులో ఆయన షేర్ తీసుకుంటాడు. సో దానికోసమే పెద్ద మొత్తంలో షేర్ పొందటం కోసమే ఇప్పుడు ఈ సినిమా విడుదలని ఇలా వాయిదా వేశారు అనేది ఇప్పుడు బాగా బలంగా వినిపిస్తున్నటువంటి మాట. అది ఇన్సైడ్ సోర్సెస్ నుంచి మనకి తెలుస్తూ ఉంది.